ఏంటంటే ఈమె కొన్ని పైసలు కూడా వంచి పెడతా అని మొక్కున్నది అల్లాకు. ఇస్తారు పైసలు మా పిల్లలు తీసుకుపోయి. ఓకే ఫ్రెండ్స్, ఇక లోపలికి పోతున్నాం. లోపలికి పోయి ఇప్పుడు పాతాలు ఎట్లా ఇస్తారనేది చూపిస్తాం. చూడండి పోయి లోపలికి. లోపలికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పాతాలు తిప్పించేది ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తా. చూడండి మళ్ళా కొంచెం పంచి పెడుతుంది ఫ్రెండ్స్ పాతాలు లడ్డు. రైట్, ఈ గుంజితే ఉరకాల బండి. ఈ అమ్మ చూడండి ఫ్రెండ్స్ నేర్చుకుంటుంది. తోలు ఒకసారి కాళ్ళు మీద పెట్టావు అయ్యా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మేము మస్జిద్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతకుముందు ఈయనకి హెల్త్ బాగాలేకుండే కదా, ఫీవర్ వచ్చింది కదా. అయితే అప్పుడు ఏం చేసిండంటే అక్కడ ఫాయిదాలు ఇప్పిస్తా అని మొక్కిన అన్నట్టు. మనమైతేనేమో మన ఇంటి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా దేవునికి, అంటే వాళ్ళు కూడా కొడతారు, కాకపోతే నేను ఫాయిదాలు ఇప్పిస్తా అని మొక్కిన అన్నట్టు. బూంది తీసుకొని దేవుడికి ఎక్కేయడం అన్నట్టు. దేవునికి ఎక్కిస్తారా అంటే ఎట్లా? అంటే దేవుని దగ్గర పెట్టేసి వాళ్ళు చదువుతారు అన్నట్టు. అది దేవునికి పెట్టినట్టు అన్నట్టు. ఇంకా అది మనం తీసుకొచ్చిన తర్వాత అందరికీ పంచాలి, మనం ఒక్కరం తినకుండా. ఓకే, అందుకని సిగో మా పిల్లలు మేము అందరం కలిసి ఇప్పుడు మస్జిద్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక రెడీ అయిదాం, స్టార్ట్ అయిదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ అయినాం. ఇప్పుడు పోయిన తర్వాత అసలు పాతాలు అంటే ఏంటిదనేది మొత్తం అక్కడ మసీద్ కాడికి పోయిన తర్వాత చూపిస్తా. చూడండి. ఓకే అమ్మ, రైట్, పోతాం ఇక. సరేనా? అంబర్పేట దగ్గర దొరకలేదా? పాతాలు అంటే తెలుసా నీకు? తెలుసా పాతాలు అంటే? ఎప్పుడు చెప్పాలే నువ్వు? అంతేనా? మన పీర్ల పండుగకి ఇట్లా చేస్తారు కదా, పాతాలు ఇప్పిస్తారు చూసినావా పీర్లకి, అట్లా నేను దర్గా కడిగి పోతున్నా అన్నట్టు. సరే అమ్మా. నాకు కొనుక్కోమని ఇద్దరు వేళ్ళు పైసలు ఇచ్చినప్పుడు నాకు ఎంత బాగైందంటే అది బాగా. ఓ తల్లి, నా బంగారు తల్లు, ఎంత బుద్ధిమంతులు నా అమ్మాయి. పోనీ సరే అమ్మా, రైట్. సరేనన్న, సరే వెళ్ళాము, చల్లగా కూడా వెళ్ళారు తల్లి. సరే సరే, పోదాం ఫ్రెండ్స్, ఇవరకే సాయంత్రం అయింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఏమంటారు, బూందీ తీసుకురావడానికి పోతున్నాం. ఏంటి అది? బూందీ స్వీట్ షాప్కి పోతున్నాం ఫ్రెండ్స్. ఇది అంబార్పేట అంటారు ఫ్రెండ్స్. ఇది అంబార్పేట. ఈ అంబార్పేటలో కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక బ్యాక్ సైడ్ కనిపించేటి షాపులు. ఇక్కడ ఈ ఏరియా మసీద్ కాడ షాపులు. రంజాన్ కదా, అందరూ ఉంటారు ఇప్పుడు, ఒక్కపోదు కదా. ఆగురి, ఎటు పోతావు? ఇటు ఉందా? ఇడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ట్రాఫిక్. ఇక్కడ స్వీట్ షాప్ ఏడుంది? స్వీట్ షాప్ అక్కడ ముంగట ఉందట. అక్కడ ఉంది ముంగట. మెల్లమెల్ల రారి. ఇప్పుడు మనం రోడ్డు క్రాస్ చేస్తున్నాం ఫ్రెండ్స్.
ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆగిపోయింది. పెద్ద మనిషి ఇక్కడ మనం ఇప్పుడు బొందు తీసుకోవాలి. ఇక बूंदी स्ट्रीट बूंदी कैसा पाव किलो 50 రూపాయలు. 50 రూపాయలు 1 kg 100 రూపీస్. స్వీట్లు చూడండి ఫ్రెండ్స్, కలర్ కలర్ స్వీట్లు. ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. ఇక ఈవినింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ బూందీ అంటే. ఇప్పుడు ఈ బూందీ పాతాలు ఇప్పించి అందరికి పంచి పెట్టాలి. అదొకటే నానే. హాయ్ చెప్పు. చెప్పవా? యూట్యూబ్ నీకే నిన్నే అంటానా? నీకే చెప్పమంటానా? కాదు కాదు. ఇట్లకెళ్ళి వచ్చినాం ఫ్రెండ్స్ మనం. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ చక్కగా ఇట్లకెళ్ళి పోవాలి. చేంజ్ లేదా? ఇప్పుడు నేను నడుస్తేనే వీళ్ళు నడుస్తారు ఫ్రెండ్స్. రారే ఏమవుతా నా పోనీకే. దారి ఇటు సైడ్ గదాన్సు ఏమన్నా ట్రాఫిక్ ఉందా? జంబోలా బొమ్మ అవుతుంది ట్రాఫిక్లో. ఆగు పెద్దాంచి ఆగు. నీ అట్లా జలకియాలి ఇక్కడ, లేకపోతే నడవదు హైదరాబాద్లో. చూడండి ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో అంబార్పేటలో ఈ మార్కెట్ దుకాణాలు ఇక్కడ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ దుకాణాలు ఉంటాయి, కొనుక్కోవచ్చు. ఇప్పుడు పండుగ కాబట్టి టోపీలు మన వాళ్ళు ఇక్కడ మిర్చి బజ్జీలు చేస్తారు. ఇక ఖర్జూర్లు అది చెప్పు. చలో ఇప్పుడు మనం మసలేకి పోదాం. గులాబీ పూలు కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. గులాబీ పూలు కూడా ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ సమోసాలు చేస్తారు వీళ్ళు. మొత్తం ఇప్పుడు ఒక్కపోదు కాబట్టి అందరు పార్సల్ తీసుకుపోతారు బాగా. అవి చెప్పు
ఆయను ఇట్లా 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 రైట్. ఈ అమ్మ ఇక్కడ గులాబీ పూలు అమ్ముతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లోపలికి పోతాను. లోపలికి పోయి ఇప్పుడు పాతాలు ఎట్లా ఇస్తారనేది చూపిస్తాం, చూడండి. ఓకే, మనం మసీదుకి ఎంటర్ అయినాం. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించినాం ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదు. ఈమె కోరిక అన్నట్టు పాతాలు ఇప్పిలే అనేది. ఇక్కడ పౌరాలు బాగుంటాయి. మనం పోయేటప్పుడు ఇక్కడ కాళ్ళు కట్టుకోవాలన్నట్టు. వీడియో నల్ల పంజే బిడ్డ. పోయి లోపలిగా లోపలికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పాతాలు తిప్పించేది ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తా, చూడండి. నువ్వు కూడా ఏం మొక్కినా మొక్కినంటే నేను డాక్టర్ కావాలి, బక్యం పోల్స్ కావాలి, ఇంకేమో సింగల్ ఆయిల్ కావాలి అని మొక్కున్నా. మంచి పని చేసిన. ఏంటంటే ఈమె కొన్ని పైసలు కూడా వంచి పెడతా అని మొక్కున్నది అల్లాకు. ఇస్తారు పైసలు మా పిల్లలు తీసుకుపోయి. నువ్వు ఇయ్యవా? ఆ ముసలమ్మకు కూడా కొన్ని ఇచ్చామని పంపిస్తాను. చలో పోదాం ఫ్రెండ్స్, వచ్చిన పని అయిపోయింది. ఏమంటారు, పాతాలు ఇప్పించేసినాం దేవునికి, అల్లాకు. ఇక్కడ సమోసాలు తీసుకుందామని పోయింది ఫ్రెండ్స్. ఈ అమ్మ చూడండి ఫ్రెండ్స్, నేర్చుకుంటుంది, స్కూటీ నేర్చుకుంటుంది. తోలు ఒకసారి కాళ్ళు మీద పెట్టావు అయ్యా. ఎలక్ట్రిక్ బండి మీద నేర్చుకుంటాను. ఎవరు మీకు నేర్పించేది?
నడిపిస్తావా? ఇటు ఇటు పెట్టుకోవాలి బండి. నువ్వేనా? ఒకసారి చూస్తుందా అట్లా అట్లుండదా? నడుపురమ్మా, ఇక మీరే నడుపురు. రోజులలో నేర్పిస్తారు. అన్ని చూసి తాడు కొట్టించు చాలా వస్తారు అప్పుడు చెప్తారు. రైట్, ఈ గుంజితే ఉరకాల బండి. నీకు సైకిల్ దొక్కచ్చా అమ్మా? అంతేనా? అలవాటు అవుతుంది, మెల్లమెల్ల నేర్చుకుంటావు. ఇది పోలీసు లైన్ అంటారు ఫ్రెండ్స్, ఇది అంబర్పేట పోలీసు లైన్ అంటారు. ఇక్కడనే మొత్తం ఏమంటారు, పోలీసులు ఉంటారు కదా, అలా ట్రైనింగ్లు వాళ్ళు పొద్దుగాల వేసి ఎక్సర్సైజ్ చేస్తారు, సాయంత్రం కొంతమంది చేస్తారు. ఇది మొత్తం ఏరియా మొత్తం ఇదేనే. మనం ఇక్కడ ఆగినాం, జరిసేపు ఆగుదామని. ఇక ఈ అమ్మ ఉంది కదా, ఆమెను చూసి ఆగినాం. అట్లా నడిపిస్తాను కదా అని చూసి ఆగినాం. ఇంటికి పోలే ఫ్రెండ్స్, ఇక ఇట్లాంటి కాడికి వచ్చినప్పుడు జరిసేపు ఉండి పోతాం అన్నట్టుగా. మన వాళ్ళు అయితే ఆడ నిలుస్తున్నారు. అది గ్రౌండ్ ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుందా, అదంతా గ్రౌండ్. ఈవినింగ్ కాగానే ఇక ఫుల్ జనాలు వస్తారు అందులోకి ఆడుకోవడానికి. పోదామా? ఆగుదామా జరిసేపు? నడిపిస్తుంది ఇందాక పోయింది. కాగితాలు ఇప్పించినాం ఫ్రెండ్స్, ఇందాక అక్కడికి మస్జిద్ దగ్గర చూపించినాం కదా మీకు, ముందు కాగితాలు గిట్ల ఇప్పించినాము, అయిపోయింది. అయితే అక్కడ నేను అనుకున్నా కొద్దిమందికి డబ్బులు ఇవ్వాలని, వాళ్ళకు ఇచ్చేసిన నేను. ఇక ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. కాగితాలు అంటే లడ్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, లడ్డు బూందీ లడ్డుతోని ఇస్తారు అన్నట్టు. తీయ బూందీ అంటే ఆయన మొక్కుతాడు, ఆయన అల్లకాడ ఉండేట ఆయన మొక్కుతాడు. మొక్కి ఆయన ఏమంటారు బాబా, ఆయన కొంచెం మొక్కి ఆయన కొంచెం తీసుకొని మనకు కొంచెం ఇస్తాడు. ఆ కొంచాన్ని మన చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకు పంచి పెట్టాలన్నట్టు, అంతేగా? అంతే. నాకు ఉంచేది కొన్ని పట్ రాలే. ఇదంతా గ్రౌండే, ఇట్లా వాకింగ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక టైం అయితే 7 అవుతుంది, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. రైట్. పంచి పెడుతుంది ఫ్రెండ్స్ పాతాలు లడ్డు. ఇంటికి వచ్చినాం. మళ్ళా కొంచెం ఏం బియ్యం అవి? మన సమ్మక్క సారక పలారం వస్తాం కదా, సేమ్ అట్లనే వస్తారు అన్నట్టుగా. ఎంజాయ్, బాయ్ బాయ్, టాటా, సీ యూ. వీడియో చూసి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు. బాయ్ బాయ్.